సో, ఈరోజు మన సెషన్ వచ్చేసి ఆహ్, లోడ్ బ్యాలెన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, లోడ్ బ్యాలెన్సర్స్‌కెళ్ళే ముందు మనం ఫస్ట్ ఓఎస్ఐ లేయర్స్ ఉన్నాయి గదా! ఆ లేయర్ గురించి తెలుసుకుందాము. ఆ లేయర్స్‌లో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడ వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఓఎస్ఐ లేయర్స్ అంటే మనకి 7 లేయర్స్ ఉంటాయన్నమాట. ఒకటి అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్, సెషన్ లేయరు, ట్రాన్స్‌పోర్ట్ లేయరు, నెట్వర్క్ లేయరు, డేటా లింక్ లేయరు, ఫిజికల్ లేయరు. ఇవన్నీ టాప్ టు బాటమ్ టు టాప్ యూ యూజ్ అవుతాయన్నమాట మనకి. ఓకేనా? ఇది ఈ లేయర్స్ అన్నీ మనకెక్కడ ఉపయోగపడతాయంటే సింపుల్‌గా చెప్పాలంటే మన కంప్యూటర్ ఉంది. మన కంప్యూటర్ నుంచి అమెజాన్.కామ్ హిట్ చేస్తున్నాం. హిట్ చేసినప్పుడు అది డైరెక్ట్‌గా ఇక్కడికి తీసుకెళ్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ లేయర్స్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫిజికల్ లేయర్ అంటే మన ల్యాప్‌టాప్ నుంచి అనుకోండి. డేటా లింక్ లేయర్, డేటా ట్రాన్స్‌ఫర్‌కి నెట్వర్క్ లేయర్, నెట్వర్కింగ్ ద్వారా మన డీటెయిల్స్ ఎళ్ళడానికి, ట్రాన్స్‌పోర్ట్ లేయర్ వర్క్ అవుద్ది. సెషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు టోటల్‌గా మనకి అమెజాన్ అనే అప్లికేషను చూస్తున్నాం. సో, అది అప్లికేషన్ లేయర్ అన్నమాట. ఈ 7 లేయర్స్ అన్నీ ఫిజికల్ లేయర్స్ కాదనమాట. ఇవి ఉన్నాయి అని కాకుండా జస్ట్ ఒక ఇమాజినేషన్స్‌తో ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ ఫిజికల్ లేయర్ అనేది ల్యాన్ కేబుల్స్ ఉంటాయి గదా! అలాంటి వాటికి యూజ్ అవుద్దనమాట. డేటా లింక్ లేయరు వీలాన్ ఇక్కడిచ్చినట్టు. నెట్వర్క్ లేయర్ అనేది రౌటింగ్‌కి యూజ్ అవుద్ది. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అనేది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌కి యూజ్ అవుద్ది. సో, మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లేయర్ 4లో ఓఎస్ఐ మోడల్‌లో లేయర్ 4లో ఇంప్లిమెంట్ అవుద్ది. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వెషన్‌గా అడగొచ్చనమాట. తర్వాత అప్లికేషన్ లేయర్‌లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంప్లిమెంట్ అవుద్దనమాట. సో, ఇది మెయిన్ థింగ్. ఈరోజు మన సెషన్స్‌లో వచ్చేసి మెయిన్‌గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూస్తాము. బిఫోర్ గోయింగ్ టు దట్ వాటి టైప్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి అనేసి చూద్దాం. మనకి 2 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఒకటి వీపీసీ బేస్డ్ ఆర్ రీజినల్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటాము. సెకండ్‌దొచ్చేసి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటామనమాట. సో, ఈ వీపీసీ బేస్డ్ ఆర్ రీజినల్ ఆహ్, లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 4 ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు. మనం చెప్పుకున్నట్టుగా లేయర్ 4లో ఇంప్లిమెంట్ అవుతుంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు లేయర్ 7లో ఇంప్లిమెంట్ అవుతుంది ఓఎస్ఐ లేయర్‌లో. తర్వాత క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే బోత్ నెట్వర్క్, ఇంగా అప్లికేషన్ ఉండే రెండిటిని సపోర్ట్ చేసేది. సో, ఇప్పుడు కూడా క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏడబ్ల్యూఎస్‌లో ఉంది. కాకపోతే ఎవరు యూజ్ చేయట్లేదన్నమాట. సో, ఇంకోటొచ్చేసి గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. సో, ఈ 4 వీపీసీ బేస్డ్ ఆర్ రీజినల్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్స్‌లో వస్తాయన్నమాట. తర్వాత మనకి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఏవేవి వస్తాయంటే రౌట్ 53 రౌటింగ్ పాలిసీస్ అనేసుంటది. సో, రౌట్ 53 అనేది ఓన్లీ డొమైన్ యాడ్ చేసుకొని డొమైన్స్‌ని రౌటింగ్ యాడ్ చేయడమే కాకుండా అదొక లోడ్ బ్యాలెన్సర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అది చూస్తాం మళ్ళీ. తర్వాత గ్లోబల్ యాక్సిలరేటర్ అనేసి ఒకటుంటది. అది. ఓకేనా? సో, ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకేనా? ఇప్పుడు మన సెషన్‌లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాము. ఆ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆహ్, మనం ఇంప్లిమెంట్ చేసి చూడడానికి ఒక అప్లికేషన్ అనేది లాగా ఒకటి డిప్లాయ్ చేసుకొని, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా అవుతుంది, ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ల్యాబ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనము ఒక వీపీసీ క్రియేట్ చేసుకోవాలి. విత్ 3 పబ్లిక్ సబ్‌నెట్స్. ఆహ్, అది ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం వీపీసీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ వీపీసీ ఏడబ్ల్యూఎస్ ఎల్‌బి అని ఇచ్చాను. 10.55 అని ఇస్తాము. మనకి 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుందాము. ఓకే. ఆ అవైలబిలిటీ జోన్స్ 1ఏ, 1బి, 1సి అన్నమాట. 3 పబ్లిక్ సబ్‌నెట్స్. ప్రైవేట్ సర్వర్స్ సబ్‌నెట్స్ అవసరం లేదు మనకి. సో, బట్
సో 24 1.0 2.3. సో నేను పబ్లిక్ సబ్నెట్స్ అన్నిటికీ 1A దానికి 1.0, 1B దానికి 2.0, 1. ఓకే. 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 ఎందుకు ఇది 2నే చూపిస్తుంది మనకి? 1A 1B 1. సో సమ్వేర్ 3 అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ 2నే చూపిస్తుంది మనకి. సో 0 3 కొద్దాం. 3 1C చూపించట్లేదు. రిఫ్రెష్ చేస్తాను పేజ్. AWS LB 55 నుంచి మేబీ కరెంట్లీ రీజన్స్ లో 3 ఉండలేవు అనుకుంటా. మనం 3 సెలెక్ట్ చేసాం ఇంతకుముందు. సో 3 సెలెక్ట్ చేసాం. 3 ఉన్నాయి. ఇప్పుడు చూడు 1A 1B 1A 1B. సో అంతే 3 జోన్స్ సెలెక్ట్ చేశారు కదా, అప్పుడు 3 జోన్స్ రావాలి కదా. అవును. ఓకే. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలానే రావాలని చెప్పేసి. సో why it is coming only 1A and 1B. ఓకే. దట్స్ మై మిస్టేక్. ఇక్కడ కాదు చేయాల్సింది. 10.55 అని ఇక్కడ ఇచ్చి 3 అవైలబిలిటీ జోన్స్. ఇప్పుడు 3 క్రియేట్ అయ్యాయి. సో ఇంతకుముందు మనం చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఇక్కడ ఇచ్చాను 55 అనేది. సో అది ఏం చేస్తుందంటే ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్ అంటే ఇక్కడ వరకు మొత్తం బ్లాక్ చేసేస్తుంది. మిగిలినవన్నీ ఇక్కడ 8 బిట్స్ అంటే ఆ 8 బిట్స్లో ఉండే ఐపీస్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. సో అందుకని బ్లాక్ అయ్యాయి అనమాట అవి క్రియేట్ అవ్వకుండా. సో ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. 24 1.0 ఇవి ప్రైవేట్ కాబట్టి నేను 10తో స్టార్ట్ చేస్తాను వాటిని. 10 20 అట్లా. ఓకే. సో ఇది అవసరం లేదు, నన్. సో ఓవరాల్గా మన బీపీసీ అయితే ఒక బీపీసీ 3 పబ్లిక్ సబ్నెట్స్ 3 ప్రైవేట్ సబ్నెట్స్, రౌట్ టేబుల్స్ అండ్ నెట్వర్క్ కనెక్షన్. ఫైన్. క్రియేట్ బీపీసీ. Okay, so something went wrong here. We need to give 330. Okay, so view VPC. సో ఇప్పుడు VPC క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం 3 సర్వర్స్ క్రియేట్ చేద్దాం. సో నేను ఎలా అనుకుంటున్నానంటే 3 సర్వర్స్ క్రియేట్ చేసి వాటిలో లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా అవుతుందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, సో అందుకనే 3 పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ చేయమన్నా అనమాట. ఒక్కొక్క సబ్నెట్లో ఒక్కొక్కటి పెడదామని చెప్పేసి మిషన్. సో ఇప్పుడు EC2 సర్వర్స్ 3 క్రియేట్ చేద్దాం.
వెబ్ సర్వర్ -01. ఓకే, ఉబుంటూ సెలెక్ట్ చేసుకోండి. అండ్ T2 మైక్రో కీ పేరు వచ్చేసి నెట్వర్కింగ్. ఇప్పుడు 1Aలో చేద్దాం. పబ్లిక్ 1A ఆల్రెడీ 1A సెలెక్ట్ అయింది. పబ్లిక్ 1A. సో దాంట్లో అప్లై చేద్దాం. పబ్లిక్ ఐపీ ఎనేబుల్. ఓకే, ఎగ్జిస్టింగ్ సో ఆల్ ట్రాఫిక్ హలో. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూజర్ డేటాలో మన స్క్రిప్ట్ ఇస్తున్నాం కదా ఇన్ని రోజులు ఉబుంటూది. ఆ స్క్రిప్ట్లో చిన్న మాడిఫికేషన్. ఓకే, ఇక్కడ ఉబుంటూ v1 గేమ్ అని ఉంది కదా, అది ఓపెన్ చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ h1 అండ్ సంథింగ్ ఈ హెడర్ ఉంది కదా, కాపీ చేసి నెక్స్ట్ టైంలో పేస్ట్ చేసి ఓకే, ఇక్కడ వెబ్ సర్వర్ 01 ఇవ్వండి. ఓకే, ఇది సర్వర్ 1 కాబట్టి వెబ్ సర్వర్ 01. సో ఇది ఎందుకు అనేది మనకి నెక్స్ట్ చెప్తాను. సో లాంచ్. అలా ఇంకా 2 మెషిన్స్ క్రియేట్ చేయాలి సేమ్. ఓకే, కాపీ సర్వర్ టు ఉబుంటూ. అండ్ T2 మైక్రో ఇది పబ్లిక్ సబ్నెట్ 2లో సరే క్రియేట్ చేద్దాం. ఇక్కడ పబ్లిక్ టు యుఎస్ ఈస్ట్ 1B. ఓకే, ఎనేబుల్ ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు క్రియేట్ చేసిన హలో ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చి మన టెస్టింగ్కి కాబట్టి అంత ట్రాఫిక్ని అలో చేసుకుంటున్నాము. రియల్ టైంలో మొత్తం ట్రాఫిక్ని అలో చేయండి. ఇలా ఇచ్చి ఇక్కడ h1 ట్యాగ్ ఉంది కదా, నెక్స్ట్ లైన్లో వెబ్ సర్వర్ 02 లాంచ్. ఈవెన్ టోటల్ ఓవరాల్ ఇన్స్టెన్సెస్ 3 అని చెప్పేసి క్రియేట్ చేసేయచ్చు. బట్ మనకి ఆ మెటా డేటా అనేది వెబ్ సర్వర్ 1, 2, 3 అనేసి సపరేట్గా ఇస్తే మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్క మిషన్ ఒక్కొక్కసారి క్రియేట్ చేస్తున్నాను. వెబ్ సర్వర్ 03. ఇది పబ్లిక్ సబ్నెట్ 3 1Cలో చేస్తాం అనమాట. పబ్లిక్ అండ్ ఎనేబుల్
వెబ్ సర్వర్ 03. ఓకే. సో ఇప్పుడు మనకి 3 సర్వర్స్ ఉన్నాయి. ఓకే. గైస్. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సర్వర్స్ క్రియేట్ అయిన తర్వాత టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ టార్గెట్ గ్రూప్ అంటే ఏంటంటే డివైడ్ చేసుకోవడానికి ఇవన్నీ వెబ్ సర్వర్స్, ఇవన్నీ డీబీ సర్వర్స్, వీటి మధ్యలో లోడ్ బ్యాలెన్సింగ్ జరగాలి అనేలాగా. ఓకే. సో క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఇన్స్టెన్స్ అండ్ యాప్ 01. ఇక్కడ టీసీపీ సెలెక్ట్ చేసుకోండి. టీసీపీ 80. ఇక్కడ మన విపిసి హెల్త్ చెక్స్లో కూడా టీసీపీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ అన్ని ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో చెప్తే కింద అన్ని యాడ్ అవుతాయి అన్నమాట ఈ టేబుల్లో. సో ఇప్పుడు క్రియేట్ టార్గెట్ గ్రూప్ క్లిక్ ఇస్తే మనకి టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇలా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే నేను చెప్పినట్టు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ ఉంటుంది, ప్రీవియస్ జనరేషన్ అని ఉంది చూడండి ఇది. సో ఇది అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సింది ఎన్ఎల్బి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్. ఇంటర్ఫేస్ ఎన్ఎల్బి. ఇక్కడ మన విపిసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఏ ఏ సబ్నెట్లో ఏ రీజియన్స్లో అంతా ఉన్నాయో అంతా అవైలబిలిటీ జోన్స్లో. సారీ, ఇక్కడ వచ్చేసి మనం చూస్తే పబ్లిక్ సబ్నెట్ 1, ప్రైవేట్ అని ఉంది. ప్రైవేట్ కాదు మనకు కావాలి పబ్లిక్లో. పబ్లిక్, ఇక్కడ పబ్లిక్ 3. ఫైన్. సో ఇవన్నీ సెక్యూరిటీ గ్రూప్, అలో ఆల్ ట్రాఫిక్. ఇక్కడ మనకి మై యాప్ 01. ఇంతకుముందు ఇదేంటంటే టార్గెట్ గ్రూప్. ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన టార్గెట్ గ్రూప్ అనమాట ఇది. ఓకే. అది టీసీపీ 18. ఓకే. టీసీపీ 18 అండ్ ఇంకొక లిస్నర్ యాడ్ చేస్తాము. ఇదేంటంటే టిఎల్ఎస్ అనమాట, సేమ్ టార్గెట్ గ్రూప్. ఓకే. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకున్నమాట సెక్యూరిటీ పాలసీస్. ఇక్కడ ఆల్ సెక్యూరిటీ పాలసీస్ అని చెప్పేసి ఇదే బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఇక్కడ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏసీఎం అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మన సర్టిఫికేట్ మనం నిన్న ఇంపోర్ట్ చేసుకున్నాం కదా సర్టిఫికేట్స్, మనం సర్ట్ బార్తో యూజ్ చేసి అవి ప్లస్ అమెజాన్తో క్రియేట్ చేసినవి అన్నీ ఇక్కడే ఉంటాయి. సో నిన్న క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఏదో చూద్దాం. ఇంపోర్ట్ చేసుకున్నవి, ఆ ఇంపోర్ట్ చేసుకున్న సర్టిఫికేట్ ఇక్కడ యూజ్ చేద్దాం. సర్టిఫికేట్ మేనేజర్కి వెళ్తే ఇవి పైనవి 2 ఇంపోర్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేకెడ్ డొమైన్కి, సెకండ్ వచ్చేసి వైల్డ్ కార్డ్ డొమైన్కి. ఓకే. సో మనం ఇది యూజ్ చేద్దాం అనుకున్నాము స్టార్టింగ్ విత్ BB8A.
BB8A సెకండ్ సెలెక్ట్ చేసుకుందాం. అంతే. ఒకసారి వెరిఫై చేసుకుందాం ఇక్కడ నుంచి. అంతే. సో ఈ ఎల్బి క్రియేట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, ఎల్బి క్రియేట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ అని ఉంది కదా, ఇది తీసుకొని మనం సెర్చ్ చేస్తే ఈ యూఆర్ఎల్తోనే మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది అయిపోద్ది ఆల్మోస్ట్. కానీ ఇంత యూఆర్ఎల్ మనం క్లయింట్స్కి కానీ ఎవరికి ఇవ్వలేం కదా. సో అది మనం రౌట్ 53లో యాడ్ చేస్తాం అనమాట. సో ఇది ఆ స్టెప్. నెక్స్ట్ రౌట్ 53లోకి వెళ్ళి హోస్టెడ్ జోన్లో క్లిక్ ఇస్తే నాకు ఒకటి ఉంటుంది, నా డొమైన్ ఒకటి యాడ్ చేశాను నిన్న. సో అది ఇక్కడ క్రియేట్ రికార్డ్ ఇచ్చి www.tzpcsystem.xyz అని ఇస్తే ఏ రికార్డు అలియాస్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ అలియాస్ టు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని సెలెక్ట్ చేసుకోండి. రీజియన్ వచ్చేసేది నార్త్ వర్జీనియా యుఎస్ ఈస్ట్ అని క్లిక్ ఇస్తే ఇక్కడ ఉంటుంది నార్త్ వర్జీనియా ఇది. సో మన లోడ్ బ్యాలెన్సర్ ఇది సెలెక్ట్ చేసుకోండి. అంతే. ఎస్, క్రియేట్ రికార్డ్. ఇప్పుడు ఈ రికార్డ్ తీసుకెళ్ళి మనం హిట్ చేస్తే ఇది అన్సెక్యూర్డ్ వెళ్తుంది. నాకు తెలిసి ఎల్బి క్రియేట్ అయ్యిండదు ఇంకా. బ్యాలెన్సర్ ప్రొవిజన్ టార్గెట్ గ్రూప్ ఇది. సో మీన్వైల్ మనం ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాము. ఆ టార్గెట్ గ్రూప్ ఎందుకంటే మనం ఈ మెషిన్స్లోకి ఎస్ఎస్ఎస్ చేయడానికి, అడ్మినిస్ట్రేటర్ లాగా ఎస్ఎస్ఎస్ చేయడానికి ఎవరికో ఒక యాక్సెస్ ఉండాలి కదా. అలాంటి వాళ్ళ కోసము అది కూడా క్రియేట్ చేద్దాం. ఇన్స్టెన్సెస్ అని చెప్పి మై యాప్ అని ఇచ్చి ఇక్కడ టీసీపీ పోర్ట్ వచ్చేసి 22 అనమాట. విపిసి హెల్త్ చెక్ టీసీపీ. ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండే మిషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నిట్లలోకి లాగిన్ అవ్వాలంటే అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంక్లూడ్ యాజ్ కొడితే ఈ టేబుల్లోకి వచ్చేస్తుంది, ఇంక్లూడ్ అవుతాయి. క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో ఈ టార్గెట్ గ్రూప్ని మన లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. అసోసియేట్ విత్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఓకే చెక్ చేద్దాం. ఇది యాడ్ లిస్టర్స్. ఓకే, ఇక్కడ ఎల్బీలోకి వెళ్తే ఇక్కడ లిస్నర్స్ అని ఉంది కదా, యాడ్ లిస్నర్స్ అని ఇక్కడ టీసీపీ ఎస్ఎస్హెచ్ టీసీపీ 81
కాదు టీసీపీ 22. ఓకే. ఇస్ దేర్ ఎనీథింగ్ నీడెడ్? నో. యాడ్. సో ఇప్పుడు మనం ఎస్ఎస్హెచ్ అనేది చేసుకోవచ్చు. మన లిజనర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి, సింపుల్ గా చెప్పుకోవడానికి. 443 అంటే వాట్ ఈస్ ఇట్, హెచ్డిటిపిఎస్కి. 80 అంటే నార్మల్ హెచ్డిటిపికి. ఎస్ఎస్హెచ్ చేయడానికి ఇది అన్నిటికీ మనవి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎల్బి క్రియేట్ అయిందా? సో ఎల్బి అనేది యాక్టివ్ వచ్చింది కదా. మనం ఈ డొమైన్ తీసుకొని సెర్చ్ చేసి వస్తుంది, మన వెబ్సైట్స్ వస్తాయి. రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్వర్ వస్తుంది. సో అలా ఇది ఎందుకు యాడ్ చేయమని అంటే, నేను ఇది చూసుకోవడానికి అనమాట. ఇది వెబ్ సర్వర్ 1 నుంచి వస్తుంది, మరి వెబ్ సర్వర్ 2 నుంచి వచ్చేటప్పుడు 02 అని పడుతుంది. సో మనం రిఫ్రెష్ చేస్తుంటే రావట్లేదు కాబట్టి సింపుల్గా ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చింటాను ఇక్కడ. ఏంటంటే టు చెక్ ఎల్బి ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని చెప్పేసి, ఇది వచ్చేసి చిన్న వైల్ లూప్ అనమాట. ఓకే. నా దగ్గర ఉబుంటు టెర్మినల్ ఉంది. సో ఇక్కడ ఇచ్చేసి మన ఎల్బి డిఎన్ఎస్ నేమ్ ఇది కదా. సో ఇలా ఇచ్చి వెబ్ సర్వర్ ఇచ్చి క్లిక్ ఇస్తే ఇది లోడ్ బ్యాలెన్స్ అవ్వాలి. చూడండి, వెబ్ సర్వర్ 1 నుంచి రిక్వెస్ట్ వచ్చింది, 3కి వెళ్ళింది, మళ్ళీ 1 3 1 3 2 రావట్లేదు. 2 ఇంకా కాసేపు రావాలి. సో 2 రావట్లేదు. మేబీ ఆ ఫిల్టర్లో మనం ఏదైనా తప్పు చేస్తున్నామో చూద్దాం. ఇన్స్టెన్స్ లేయర్లోకి వెళ్ళి వెబ్ సర్వర్ 2 ఐపీ తీసుకొని యాక్సెస్ చేస్తే స్టార్ట్ చేద్దాం. ఇది 1 3 వస్తున్నాయి, 2 రావట్లేదు. వెబ్ సర్వర్ 2. ఓకే. ఈ మిషన్ లెక్ లాగిన్ అయ్యి నేను చూస్తాను ఒకసారి. ఓకే, లాగిన్ కూడా అవ్వట్లేదు. సో ఒక్క నిమిషం సెక్యూరిటీకి వెళ్తే
all allow all traffic. Mhm. ఓకే. పింగే అవ్వట్లేదు. సో, దీన్ని రీబూట్ చేద్దాం మెషిన్‌ని. ఓకే. సబ్‌నెట్ ఓకే. 1 మినిట్. నెట్వర్కింగ్ చూడు. డేటా ఓకే. గ్రూప్స్ ఓకే. సెలెక్షన్. సో, ఇక్కడ మన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ సబ్‌నెట్‌లో డిప్లాయ్ చేసామన్నమాట. సో, ప్రైవేట్ సబ్‌నెట్‌లో డిప్లాయ్ చేస్తే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండదు. సో, దీన్ని రిమూవ్ చేసేద్దామా? సో, లేదంటే ప్రెజెంట్ ఈ ల్యాబ్ వరకు దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇద్దాం. ఓకే. ప్రైవేట్ సబ్‌నెట్ ప్రైవేట్ సబ్‌నెట్ ఐడి ఇది కదా! రౌట్ టేబుల్స్‌కెళ్ళి ప్రైవేట్ సబ్‌నెట్ రౌట్ టేబుల్ ఇది కదా! సో, దీనికి ఎడిట్ రౌట్స్ అని ఇంటర్నెట్ గేట్‌వే సో, ఇప్పుడు వర్క్ అవుద్ది. ఫైన్. సో, ఇప్పుడు మన స్క్రిప్ట్ ఇది రన్ చేస్తే సేమ్ 3కెళ్ళింది 1 ఇన్స్టెన్సెస్ పబ్లిక్. సో, ఆబ్వియస్‌గా దీంట్లో ఆ వెబ్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యుండదు. సో, అందుకనేసి ఇక్కడ రాదనమాట. ఎందుకయ్యుండదంటే ఇంతకుముందు మనం మెటా డేటా ఇచ్చినప్పుడు ప్రైవేట్‌లో ఇచ్చాం కాబట్టి అది ఇన్‌స్టాల్ చేసుండదు. సో, మనం మాన్యువల్‌గా దాంట్లోకి లాగిన్ అయ్యి ఇన్‌స్టాల్ చేద్దాము ఇప్పుడు. ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు పబ్లిక్ సబ్‌నెట్‌లో డిప్లాయ్ చేస్తారు కాబట్టి. సో, చెప్పండి. సో, ubuntu v1 గేమ్ తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే. కంట్రోల్ సి. దీన్ని ఒక నోట్‌ప్యాడ్‌లో ఎడిట్ చేసుకుంటాను నేను. ఓకే.
ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బ్రౌజర్‌లో చూద్దాం. బ్రౌజర్‌లో ఇక్కడ మనకు రావాలి మన అప్లికేషన్. వెబ్ సర్వర్ 02 అని వచ్చింది కదా! ఓకే. ఇక్కడ సెకండ్‌ది కూడా రావాలి. 1, 3దే కాకుండా సెకండ్‌ది కూడా రావాలి. లోడ్ షేర్ చేసుకోవాలన్నమాట అన్నీ. ఇవి ఈవెన్‌గా. షిట్. సో, ఇప్పుడు మనం ఎల్‌బీ యూఆర్ఎల్ ఇచ్చి ట్రై చేస్తున్నాం కదా! మనం ఇంతకుముందు రౌట్ 53లో మనది డొమైన్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డొమైన్ ఇక్కడ ఇచ్చి సెర్చ్ చేస్తామన్నమాట. హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, దాంతో ట్రై చేద్దాం ఒకసారి. సో, ఇక్కడ ఏమిస్తామంటే ఎల్‌బీ తీసేసి https ఓకే. చూడండి. ఇది మన వెబ్ సర్వర్ అన్నమాట. మీరిక్కడ బాగా చూస్తే ఇది హెచ్‌టిటిపిఎస్ అని ఇచ్చానన్నమాట. సెక్యూర్. అంటే మన లిస్ట్‌లో మన ఎల్‌బీ లిస్ట్‌లో లిస్టనర్స్ చూస్తే మీరు 443 ఉంటది. 443 అంటే హెచ్‌టిటిపిఎస్ కోసం అన్నమాట. 80 హెచ్‌టిటిపి కోసం. ఓకే. అలా. అది. సో, ఇది కాసేపు తర్వాత ట్రై చేద్దాము. ఇంకా సర్వర్ 2ది పిక్ చేసుకోలేకపోయింది ఇది. సో, మీన్‌వైల్ మనం ఏం చేద్దామంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కదా! దీనికి మానిటరింగ్ లాగ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మానిటరింగ్ అట్రిబ్యూట్స్ అని ఉంటది. అట్రిబ్యూట్స్‌కి వచ్చి ఇక్కడ ఎడిట్ అనేసి మనకు ఆప్షన్ వస్తుంది. ఓకే. ఎడిట్‌లో క్లిక్ ఇవ్వండి. సో, ఇక్కడ మానిటరింగ్ అనేది ఎనేబుల్ చేయండి. మానిటరింగ్ ఎనేబుల్ చేయాలంటే మనకు ఖచ్చితంగా మన లాగ్స్ అనేది బకెట్‌లో స్టోర్ అవ్వాలి. సో, బకెట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. ఎస్టీ బకెట్ ఒకటి క్రియేట్ చేద్దాం దానికి. క్రియేట్ బకెట్. Silence AWS logs save here అని ఇస్తాను. ఇది డిజేబుల్ చేయండి. బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది. క్రియేట్. ఓకే. అక్నాలెడ్జ్ చేయాలి. క్రియేట్. సో, బకెట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఈ బకెట్ నేమ్ కాపీ చేసుకొని S3 ఆల్రెడీ ఇచ్చి స్లాష్ ఇవ్వండి. సో, దాంట్లోకి వెళ్ళి సేవ్ అవుతాయి అన్నమాట. ఓకే. అది సేవ్ చేంజెస్. ఓకే. బకెట్. ఓకే. సో, ఇక్కడ మనము ఈ బకెట్‌ని ఇక్కడ యాడ్ చేయాలంటే మనకి యాక్సెస్ డినైడ్ అని వస్తుంది కదా! సో, బిఫోర్ గోయింగ్ టు డూ దట్ దీంట్లోకి ఈ బకెట్ లోపలికెళ్ళి పర్మిషన్స్ అని ఉంటది. ఆ పర్మిషన్స్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బకెట్ పాలిసీస్ అని ఉంటాయి. అక్కడ ఎడిట్ ఇవ్వండి. ఇక్కడ మనము ఏంటంటే బకెట్ పాలసీ ఒకటి రాస్తామన్నమాట. అది నేను మీకీ ల్యాబ్ ఫైల్స్‌లో ఇచ్చుంటాను.
ఇదన్నమాట నా బకెట్ పాలసీ. ఈ బకెట్ పాలసీ మీరు కాపీ పేస్ట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ అకౌంట్ ఐడి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడి అనేది రీప్లేస్ చేసుకోవాలి. ప్లస్ బకెట్ నేమ్ అనేది కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇంతకుముందు నేను ప్రాక్టీస్ కోసం యూజ్ చేసిన బకెట్ అది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త బకెట్ నేమ్ ఏంటి, ఇది రీప్లేస్. సో రీప్లేస్ అవుతే జస్ట్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సేవ్ చేంజెస్ అంటే పాలసీ అనేది సేవ్ అవుతుంది అనమాట, మన బకెట్ పాలసీ. ఇప్పుడు ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి పర్మిషన్ ఉంటుంది లాగ్స్ స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సో అలానే మనం విపిసి లెవెల్లో కూడా లాగ్స్ స్టోర్ చేసుకునేదానికి ఎనేబుల్ చేద్దాం. ఓకే, విపిసికి వెళ్ళి యువర్ విపిసి logs, create logs, vpc all 1 minute ఒక్కసారి వెళ్ళాలి, S3 బకెట్కి వెళ్ళాలి. ఇక్కడ మనము S3 బకెట్ ఏఆర్ అని ఇవ్వాలన్నమాట. బకెట్లోకి వెళ్ళి బకెట్ ప్రాపర్టీస్లో ఏఆర్ అని ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఓకే, సో అది సేవ్ క్లిక్ చేసింది. ఓకే, అది ఇది మన సెటప్. మన విపిసి లెవెల్లో లాగ్స్ స్టోర్ అవుతాయి, ఏడబ్ల్యూఎస్ లెవెల్లో లాగ్స్ స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనం చేద్దాం. హిట్ చేస్తే ఈ వెబ్సైట్కి హిట్ చేస్తే ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఫస్ట్ సర్వర్, థర్డ్ సర్వర్, సెకండ్ సర్వర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు టైం తీసుకుంది బట్ వచ్చేసింది, ఫస్ట్, థర్డ్, సెకండ్. అలా ట్రాఫిక్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది అనమాట దాంట్లో అది. ఓకే, సో ఈ పింగ్ ఇలా చేస్తూ ఉంటే ఇవంతా బ్యాక్గ్రౌండ్లో లాగ్స్ అన్ని జనరేట్ అవుతూ ఉంటాయి. లాగ్స్ అన్ని వెళ్ళి ఇప్పుడు మనకి S3 బకెట్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ బకెట్లో AWS లాగ్స్ ఇది ఇక్కడ ఇంకా ఏమో జనరేట్ అవ్వలేదు. 1 minute ఒకసారి జనరేట్ అయ్యి పుష్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇది, 1 minute వరకు. సో అదనమాట. సో ఇంకా మీకు టీసీపీకి యూడిపికి మనం టీసీపీ యూజ్ చేసాము, యూడిపి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ టీసీపీ యూడిపి రెండు యూజ్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసింది టీసీపీ ట్రాఫిక్కే. కానీ మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎక్కువ పవర్ దేనికి ఉంటుంది అంటే యూడిపికి ఉంటుంది అనమాట. ఆ యూడిపి అంటే ఏంటంటే యూడిపికి టీసీపీకి అసలు డిఫరెన్స్ ఏంటంటే టీసీపీ అంటే వెబ్ అప్లికేషన్స్
యూజ్ చేస్తాం సింపుల్‌గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఒక ఆహ్, ఏమంటారు? ఓహ్, ఎగ్జాంపుల్‌కి మనం ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తే, ఆ రిక్వెస్ట్‌కి మనకు రెస్పాన్స్ రావాలి. అలా రిక్వెస్ట్ సెండ్ చేయాలి. రెస్పాన్స్ రావాలి. సో, అలా ట్రాఫిక్ అనేది ఫ్లో అవుతుందనమాట. అంటే ఆథరైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెక్యూర్డ్‌గా ఉంటది. ప్లస్ అన్నీ అందుకే ఎక్కువ వెబ్ వెబ్ అప్లికేషన్స్‌లో టీసీపీనే యూజ్ చేస్తారనమాట. అదే యూడీపీ అంటే గేమింగ్ అప్లికేషన్స్‌లో లేదంటే యూట్యూబ్ స్ట్రీమింగ్‌లో ఇప్పుడు మనం మాట్లాడే మీటింగ్ అప్లికేషన్స్‌లో ఎక్కువ యూడీపీనే. ఎందుకంటే ఇ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు మాట్లాడాననుకోండి, దాన్ని మళ్ళీ వచ్చి నాకు అక్నాలెడ్జ్ ఇవ్వాలి. మళ్ళీ డేటా ఫ్లో అవ్వాలి. మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చి డేటా అంతా ఫ్లో అవ్వాలి అంటే చానా డిలే తీసుకుంటదనమాట. అలా గాకుండా నేనేం మాట్లాడుతున్నానో అదంతా మీకు డైరెక్ట్‌గా ఎళ్లి చేరడానికి ఒక్కసారే అక్నాలెడ్జ్‌మెంట్ అనేది జరుగుతది. మన డేటా అంతా స్ట్రెయిట్‌గా ఫ్లో అవుతుందనమాట. సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి ఫ్లో అవుతుంది. సో, అందుకే యూడీపీ అనేది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌కి చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌లో మనము ఈ వెబ్ అప్లికేషన్స్ అలాంటియేమి డిప్లాయ్ చేయమనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే వేరే అప్లికేషన్స్‌కి ఇలాంటి మనం మాట్లాడుకున్నట్టు మైక్రో సర్వీసెస్ లైక్ మీటింగ్ అప్లికేషన్స్‌కి వాటికి యూడీపీ యూజ్ చేసేటప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఇట్లా మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వెబ్ అప్లికేషన్స్ అలాంటివి డిప్లాయ్ చేసుకోవాలంటే అప్లికేషన్ రిలేటెడ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌కి హెచ్‌డిపి నుంచి హెచ్‌టిపిఎస్‌కి రీడైరెక్షన్ అవ్వదనమాట. ఓకేనా. తర్వాత పాత్ బేస్డ్ రౌటింగ్ చేయలేము. బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్స్, క్యానరీ డిప్లాయ్‌మెంట్స్ అలాంటివి ఏమీ చేయలేమిక్కడ. ఆహ్, వ్యా అంటే వ్యాప్‌కి ఏమన్నా వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ వీటికి ఏమన్నా ఇంటిగ్రేషన్ చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్‌తో ఇలాంటియి చేయలేమనమాట. ఇవన్నీ మనకి సపోర్ట్ చేసేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సో, అదనమాట. ఓకే. ఇప్పుడు మనం లాగ్స్ చూద్దాము. జనరేట్ అయ్యుంటాయి. చూస్తే మనకి 2 క్రియేట్ అయ్యాయన్నమాట. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ లెవెల్‌లో లాగ్స్ జనరేట్ చేసింది. వీపీసీ ఫ్లో లాగ్స్ అనేది వీపీసీ లెవెల్‌లో లాగ్స్ క్రియేట్ చేసిందన్నమాట. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అయితే యూఎస్ ఈస్ట్ 1 2025 6 సో, ఇది మన లాగ్ డేటా అన్నమాట. సో, బ్యాకెళ్ళి ఇది ఎలా ఉంటదో చూద్దాం. క్లిక్ ఇచ్చి డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసి సేవ్ ఓపెన్ ఇదన్నమాట. మన లాగ్ ఫైల్స్ ఇలా ఉంటాయి. ఆహ్, టీఎల్ఎస్ అంటే టీఎల్ఎస్ 0 సంథింగ్ అంటే హెచ్‌టిటిపిఎస్‌కి హిట్ అయింది అని. మనం ఇక్కడ చూస్తే మనము హెచ్‌టిటిపిఎస్‌కే హిట్ చేస్తున్నామన్నమాట దీన్ని. హెచ్‌టిటిపిఎస్, ఓకే. సో, దాని తర్వాత ఏఎల్‌బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ అనేది ఇచ్చింది. దాని ఐడీ అనేది ఇచ్చింది. ఇక్కడ ఐపీ ఇచ్చిందన్నమాట. దాని ఐపీ, దాని పోర్ట్, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీస్ ఇచ్చింది 2. ఆహ్, ఇది నా స ఇది నా సోర్స్ ఐపీ. ఈ పోర్ట్‌తో కనెక్ట్ అవుతున్నాను. ఇది నా డెస్టినేషన్ ఐపీ. ఆ డెస్టినేషన్ ఐపీ 443 అక్కడి నుంచి రెస్పాన్స్ దీనికొస్తుందన్నమాట. ఓకేనా. సో, నేను ఏ యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఉంటది. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటాం ఉంటదన్నమాట ఇక్కడ. ఓకేనా. సో, అక్కడి నుంచి లాగ్స్ చూసుకొని మనకేదైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోవచ్చు. అలా. సో, ఇది ఓవరాల్‌గా బ్యాలెన్సింగ్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ఇంకోటేంటంటే లోడ్ బ్యాలెన్సింగ్‌లోకెళ్తే అట్రిబ్యూట్స్‌లో ఇంతకుముందు మనం మానిటరింగ్ సెటప్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది కదా! ఇదేంటంటే ఇది సింపుల్‌గా చెప్తాను చూడండి. నెట్వర్క్ బ్యాలెన్సర్ ఉంటది. పైన డీఎన్ఎస్ అంటే రౌట్ 53 ఉంటది. ఎగ్జాంపుల్‌కి అవైలబిలిటీ జోన్ 1లో 3 మెషిన్స్, అవైలబిలిటీ జోన్‌లో 3 మెషిన్స్, అవైలబిలిటీ జోన్ 3లో 3 మెషిన్స్. అలా ఉన్నప్పుడు ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకున్నామనుకోండి. ఏది? ఆటో కాన్ఫిగర్ అండ్ అప్లై. ఆహ్,
ఎనేబుల్ చేసుకుంటే సేమ్ డేటా అనేది అన్నిటికీ సేమ్‌గా ఫ్లో అవుతుంది. కానీ అవైలబిలిటీ జోన్ 1లో 10 మెషిన్స్ పెట్టేసి, అవైలబిలిటీ జోన్‌లో 2లో ఓన్లీ 3 మెషిన్స్, దీంట్లో 3 మెషిన్సే పెడితే అప్పుడు లోడ్ అనేది అన్నిటికీ ఎలా ప్రొవైడ్ చేస్తది? దీనికి సమ్ పర్సెంటేజ్, దీనికి సమ్ పర్సెంటేజ్, దీనికి సమ్ పర్సెంటేజ్ అలా చేస్తదనమాట. అలా గాకుండా మనము ఎలా పెట్టుకోవచ్చంటే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ క్లిక్ ఇస్తే ఇ ఇది పబ్లిక్ డీఎన్ఎస్ సంథింగ్ అనమాట. రౌట్ 53 రిజాల్వర్ అంటే ఇది. సో, ఇదెలా వర్క్ చేస్తదంటే ఎ అవైలబిలిటీ జోన్‌లో 10 మెషిన్స్ ఉంటే దానికి సరిపడా ట్రాఫిక్ దానికి ప్రొవైడ్ చేస్తది. అవైలబిలిటీ జోన్‌లో 2 ఉంటే దానికి సరిపడా ట్రాఫిక్ దానికిస్తది. అవైలబిలిటీ జోన్‌లో 3 ఉంటే దానికి సరిపడా ట్రాఫిక్ దానికిస్తది. అలాంటప్పుడు ఈ ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడుంటాయి. అవైలబిలిటీ జోన్ రౌటింగ్ కాన్ఫిగరేషన్ అని జెప్పేసి ఇవి యూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట మనం. ఓకే. సో, మనకిదేం అవసరం లేదిప్పుడు. సో, ఇది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ గురించి క్లాస్ అనమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు? హుహు. లేవు, కొంచెం ప్రాక్టీస్ చేయాలి మొత్తం ఇది. నైస్ ప్రాజెక్ట్. ఓకే. రికార్డింగ్ స్టాప్ చేస్తాను.